Hello, Pillalu. Hi, children. How are you? We greet you all in the precious name of our Lord and Savior Jesus Christ. Amen. Praise the Lord. Hallelujah, Jabduma. Hallelujah. Okay, welcome you all for yet another session. I'm so happy and joyful that God has blessed us another week and kept us safe. మీరందరూ మరి మంచి ఆరోగ్యంలో అలాగే దేవుని దయలో మరి ఆయన కాపుదల్లో మీరందరూ ఉన్నారని మేము ప్రార్థన చేస్తున్నాము, అలాగే నమ్ముచున్నాం కూడా. ఓకేనా పిల్లలు? బాగున్నారా అందరూ? We love you. We are missing you at church, but we are also hoping that we'll see you soon. Amen. మిమ్మల్ని త్వరలో మరి మనందరం కలుసుకుంటామని ఆశిస్తూ మరి త్వరగా మరి ఆరాధనలోకి వెళ్ళిపోదామా? వీ హ్యావ్ అ వండర్ఫుల్ సెషన్ అగైన్ టుడే. ఓకే, మరి లింక్ ఫార్వర్డ్ చేయండి, మరి సెండ్ దిస్ లింక్. మరి ఏసయ్య తెలియని మీ ఫ్రెండ్స్ కూడా ఏసయ్యని పంచుకోవాలి కదా. మరి అందరికీ చక్కని టైం ఇచ్చాడు దేవుడు కదా. మరి ఆ చిన్న ఫార్వర్డ్ చేయడం అందరికి వచ్చి కదా, నేర్చుకోండి. రాకపోతే జస్ట్ సెండ్ దాట్ వాట్సాప్లో ఆ లింక్ ఫార్వర్డ్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఆస్క్ దెమ్ టు జాయిన్. మీ ఫ్రెండ్స్ అందరినీ జాయిన్ అవ్వమని చెప్పండి. ఓకేనా? అందరం కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాం. ఓకేనా? రెడీయా పిల్లలు? ఎస్. ఓకే, కమ్ ఆన్. బిఫోర్ వి బిగిన్ మరి చిన్న వాక్యం చదువుకుందాం. దట్స్ ఫ్రమ్ రెవల్యూషన్. మరి మీ బైబిల్స్ త్వరగా మీ దగ్గర బైబిల్స్తో కూర్చున్నారని నమ్ముచున్నాను. బైబిల్స్ ఓపెన్ చేద్దామా? మరి చదవగలిగిన పిల్లలు, పెద్ద పిల్లలు మరి రెవల్యూషన్ ఓపెన్ చేయని పిల్లలు. ప్రకటన గ్రంథం, లాస్ట్ బుక్ ఆఫ్ ద బైబిల్ కదా, రెవల్యూషన్ చాప్టర్ 5. We'll turn to Revelation chapter 5. I'm reading verse 11. Then I looked and heard the voice of many angels, numbering thousands upon thousands and 10,000 times 10,000. They encircled the throne and the living creatures and the elders. In a loud voice they sang, "Worthy is the Lamb who was slain to receive power and wealth and wisdom and strength and honor and glory and praise." పిల్లలు, ఈ వాక్యం నేర్చుకోండి. మరి ఈ వారము వర్డ్లో ఇచ్చిన మెమరీ వర్స్తో పాటు వర్షిప్లో ఇస్తున్న మెమరీ వర్సెస్ కూడా మీరు నేర్చుకోండి. ఐ ఎంకరేజ్ యూ టు డూ సో. సో ద వర్స్ విల్ బి 5:11, రెవల్యూషన్ 5:11. ఇందులో ఏముంది? దేవదూతలు, మరి పరలోక సైన్యము, పరలోకంలో ఉన్న దూతలన్నీ మరి దేవుని సింహాసనం ఎదుట మరి దేవుణ్ణి ఆరాధిస్తున్నాయంట. మరి దేవదూతలు ఇక్కడ మన మధ్యలో ఉన్నాయి, నమ్మాలి. వాళ్ళందరూ మనతో కలిసి దేవుణ్ణి ఆరాధిస్తున్నారంట. దేవుని మొన్న చెప్పాను కదా ఒక సెషన్లో, మనం స్తుతిస్తున్నప్పుడు దేవుని సింహాసనము కట్టుచున్నాం కదా. As we praise, we are building a throne for God, and God will come and just sit with us. Kada? So let's just worship. Me swaraletti, me gontuletti, me chetaletti, get up for worship, because God wants to do a beautiful, cute thing for you and for me. Don't you want Jesus to do stuff for you? Don't you want Jesus to do a beautiful thing for you today? Believe it, pillalu. యేసయ్య నీ నా హృదయాన్ని సంతోషంతో నింపాలని ఆశపడుతున్నాడు. లెట్స్ వర్షిప్ ఆ లివింగ్ గాడ్. ఆమేన్. మొదటి పాట వీఆర్ గోయింగ్ టు సింగ్. మరి యేసయ్య అలాగే రాబోతున్నాడు, గొప్ప సైన్యంతో, దూతలతో రాబోతున్నాడు కదా. ఆయన హీస్ గోయింగ్ టు కమ్ అండ్ టేక్ us కదా. సో ద సాంగ్ ఇస్ అబౌట్ ఐమ్ గోయింగ్ టు రన్ టు సీ మై జీసస్. యేసయ్యని చూడడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? చేతులు ఎత్తుతారా? Are you ready? Hallelujah. So let's just get excited. యేసయ్య ఎప్పుడు వచ్చినా యేసయ్య అని నీతో వస్తా అనాలి. That should be our readiness కదా. అంత రెడీగా ఉండాలి మనం. ఓకే, shall we sing this song? I'm going to run to see my Jesus. ఓకేనా? ఓకే, that's Jemima Akka for you. Okay, Jemima Akka, he's played చేస్తుంది. We have Leon and Abhi doing the actions. I am Kripa. Hello once again. If ఇప్పుడే జాయిన్ అవుతే అందరికీ hello, welcome you in the name of Jesus. So we'll worship.
gonna run, run, run to see my Jesus. I'm gonna run, run, run to see my Jesus. I'm gonna run, run, run to see my Jesus. When he comes, when he comes, I'm gonna run, run, run to see my Jesus. I'm gonna run, run, run to see my Jesus. I'm gonna run, run, run to see my Jesus. When he comes, 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 I'm gonna run, run, run to see my Jesus. When I'm gonna run, run, run to see my Jesus. I'm gonna run, run, run to see my Jesus. When he comes, when he comes, when he comes, when he comes, every eye shall behold him. Every eye shall behold him. Every eye shall behold him. When he comes, when he comes, when he comes, when he comes, I'm gonna run, 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 run to see my Jesus. I'm gonna run, run, run to see my Jesus. I'm gonna run, run, run to see my Jesus. When he comes, when he comes, when he comes, when he comes, every knee shall bow before him. Every knee shall bow before him. Every knee shall bow before him. When he comes, when he comes, mali chedama. Every knee shall bow before him. Every knee shall bow before him. Every knee shall bow before him. When he comes, when he comes, when he comes, when he comes, I'm gonna run, run, run to see my Jesus. I'm gonna run, run, run to see my Jesus. Gonna run, run, run to see my Jesus. When he comes, when he comes, when he comes, when he comes, every tongue shall confess him. Every tongue shall confess him. Every tongue shall confess him. When he comes, when he comes, once again, every tongue shall confess him. Every tongue shall confess him. Every tongue shall confess him. When he comes, when he comes, when he comes, when he comes, I'm gonna run, run, run to see my Jesus. Gonna run, run, run to see my Jesus. I'm gonna run, run, run to see my Jesus. When he comes, 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 when he comes. Hallelujah, hallelujah. రెండు పాటగా పిల్లలు నాలాంటి చిన్నలంటే యేసయ్యకి ఎంతో ఇష్టం అన్న పాట. అందరికి వచ్చిన పాటే కదా, పాత పాట పాడదామా? నాలాంటి చిన్నలంటే యేసయ్యకి ఇష్టం, నాలాంటి వారిదే పరలోక రాజ్యం. లెట్స్ సింగ్ ఇట్, ఓకే? నాలాంటి చిన్నలంటే యేసయ్యకి ఇష్టం, మాలాంటి వారిదే పరలోక రాజ్యం. నాలాంటి చిన్నలంటే యేసయ్యకి ఇష్టం, మాలాంటి వారిదే పరలోక రాజ్యం. లా 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 లా
మనసు మారి చిన్న పిల్లల వంటి వారలైతేనే పరలోక రాజ్యమని యేసు చెప్పెను. మనసు మారి చిన్న పిల్లల వంటి వారలైతేనే పరలోక రాజ్యమని యేసు చెప్పెను. నలాంటి చిన్నలంటే యేసయ్యకిష్టం, మలాంటి వారిదే పరలోక రాజ్యం. నలాంటి చిన్నలంటే యేసయ్యకిష్టం, మలాంటి వారిదే పరలోక రాజ్యం. చిన్నవారిని యేసయ్య ఎత్తుకొని ముద్దాడి ముచ్చటించి దీవించెను. నాలాంటి చిన్నవారిని యేసయ్య ఎత్తుకొని ముద్దాడి ముచ్చటించి దీవించెను. నాలాంటి చిన్నలంటే యేసయ్యకిష్టం, మలాంటి వారిదే పరలోక రాజ్యం. నాలాంటి చిన్నలంటే యేసయ్యకిష్టం, మలాంటి వారిదే పరలోక రాజ్యం. పరలోక రాజ్యం, పరలోక రాజ్యం, పరలోక రాజ్యం. హల్లెలూయా. చిన్న పిల్లల మనసుంటే అంట పెద్దగా అయిపోయినా చిన్న పిల్లల లాంటి మనసుంటేనే అలాంటి వారిదే పరలోక రాజ్యం అని ఎవరు చెప్పారు? యేసయ్య చెప్పారు కదా. ఎంత పెద్దగా అయిపోయినా ఎలా ఉండాలంట? చిన్న పిల్లలాగా ఉండాలంట. హల్లెలూయా. హ్యాపీగా ఉన్నారా పిల్లలు? మరి మేము ఎంత పెద్దగా అయిపోయినా మీలాగే ఉండాలంట, చిన్న పిల్లలాగా ఉండాలంట. ఆర్ంట్ యు హ్యాపీ? ఓకే, విల్ బ్లెస్ ద లార్డ్ విత్ అనదర్ సాంగ్. ఓకే, విల్ సింగ్ అనదర్ సాంగ్. గిటార్ సాంగ్ ఎంతమందికి వచ్చి? శాలం పిల్లలు అందరికి వచ్చి కదా. జింగ్ 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 గిటార్ పాడేద్దామా? ఓకే, మరి లియోన్ అభి మనకి యాక్షన్ చూపిస్తారు. ఓకే, పిల్లలు యాక్షన్స్ చేస్తున్నారు కదా, మాతో కలిసి యాక్షన్స్ చేయాలి. జస్ట్ డోంట్ సిట్ అండ్ వాచ్ us. ఓకే, జస్ట్ గెట్ అప్ అండ్ డూ ది యాక్షన్స్ విత్ us. జింగ్ 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 గిటారు, జల్ 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 జాలరా. జింగ్ 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 గిటారు, జల్ 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 జాలరా. రొక్కించేద్దాం, హర్షించేద్దాం, ప్రియమైన యేసుని స్తుతిద్దాం. రొక్కించేద్దాం, హర్షించేద్దాం, ప్రియమైన యేసుని స్తుతిద్దాం. దేవుని కొరకై జీవింప దానియేలు చేసిన తీర్మానం. దేవుని కొరకై జీవింప దానియేలు చేసిన తీర్మానం. అది మనకు కావాలి, అది గొప్ప లాభము. అది మనకు కావాలి, అది గొప్ప లాభము. జింగ్ 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 గిటారు, జల్ 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 జాలరా. జింగ్ 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 గిటారు, జల్ 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 జాలరా. రొక్కించేద్దాం, హర్షించేద్దాం, ప్రియమైన యేసుని స్తుతిద్దాం. రొక్కించేద్దాం, హర్షించేద్దాం, ప్రియమైన యేసుని స్తుతిద్దాం. దేవుని కొరకై జీవింప దానియేలు చేసిన తీర్మానం. దేవుని కొరకై జీవింప దానియేలు చేసిన తీర్మానం. అది మనకు కావాలి, అది గొప్ప లాభము. అది మనకు కావాలి, అది గొప్ప లాభము. జింగ్ 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 గిటారు, జల్ 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 జాలరా. జింగ్ 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 గిటారు, జల్ 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 జాలరా. హల్లెలూయా. Did you enjoy the song? చిన్న పాట కదా, మరి you can always go back and learn these songs. ఓకేనా? చివరిగా అందరం హోసానా
అన్న పాట పాడి ఆరాధనలోకి వెళ్ళిపోయి చివరిగా ఒక 2 నిమిషాలు అందరూ పిల్లలు మీరు మోకరించాలనుకుంటే మోకరించండి, చేతులు ఎత్తాలనిపిస్తే చేతులు ఎత్తి దేవుని ఆరాధించండి. మీరు పెదవులు తెరిచి హమ్ గాయే హోసనా అన్న పాట పాడదాం. హమ్ గాయే హోసనా తూ రాజాओं का है राजा, तेरी महिमा होवे सदा, तू है प्रभु हमारा खुदा. हम गाए होसना तू राजाओं का है राजा, तेरी महिमा होवे सदा, तू है प्रभु हमारा खुदा, तू है प्रभु हमारा खुदा. यीशु मसीह तेरी आराधना करते हैं. अपने हाथ उठा के एक नया गीत गाते हैं. हे यीशुआ, अब हम सबको फिर से अपने गले लगा. सदा तू है प्रभु हमारा खुदा. प्यारे पिता, प्यारे पिता, तूने हमसे कितना प्यार किया, हमें पापों से छुड़ाने को अपने बेटे को कुर्बा किया. प्यारे पिता, तूने हमसे कितना प्यार किया, हमें पापों से छुड़ाने को अपने बेटे को कुर्बा किया. हम गाए होसना तू राजाओं का है राजा, तेरी महिमा होवे सदा, तू है प्रभु हमारा खुदा. हम गाए हो सना तू राजाओं का है राजा, तेरी महिमा होवे सदा, तू है प्रभु हमारा खुदा, तू है प्रभु हमारा खुदा, तू है प्रभु हमारा खुदा. అవును యేసయ్యా, మా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యా, నిన్ను ప్రేమిస్తున్నామని చెప్తున్నాం యేసయ్యా. మా కొరకు తిరిగి రానై ఉన్న యేసయ్యా, నీకు వందనాలు యేసయ్యా. మరి ఆ దూత గణముతో పరిశుద్ధులతో తిరిగి మమ్మల్ని నీతో నిత్యము కలిసి ఉండడానికి నువ్వు తిరిగి రాబోతున్నావు యేసయ్యా. నీకు వందనాలు యేసయ్యా. వి లవ్ యూ जीसस, हम तुझसे प्यार करते हैं यीशुआ.
Thank you for filling us with joy today. Thank you, Yesaya. We love you, Yesaya. We bless your name. తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవా, నీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాము. యేసు నామములో, నీ ప్రియమైన కుమారుడు యేసుని నామములో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Say amen. Say amen. Children, say amen. 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 యేసయ్య పేరేంటి తెలుసా? ఆమెన్. ఆమెన్ అంటే అవునుగాక, సో బీ ఇట్. అందుకే ప్రార్థన చివరిలో ఆమెన్ అంటాం కదా. మరి సచ్ అ వండర్ఫుల్ గాడ్ వీ హ్యావ్. మరి లెట్స్ జస్ట్ థ్యాంక్ వన్స్ అగైన్ our precious Jesus who's helped us, who's been with us as we were worshipping. Kada, aren't you happy today? Are you happy? Yes? Are you happy? Yes. We are rejoicing with you. Mari kada Leon, Abhi, త్వరగా they have something to share with you all. Okay? First, Leon చెప్తాడు first. నాకు ప్రైజ్ లార్డ్, నా పేరు లియోన్. నాకు మొన్న ఏ కళ వచ్చిందంటే పైన ఎవరు చేసిన పువ్వుల పాట మీద పడ్డది ఆకాశంలో. అప్పుడు యేసయ్య కిందికి వచ్చారు, మాట్లాడారు. కళ వచ్చిందా నీకు? అదే కళ వచ్చిందా? అవును. వావ్, సచ్ అ వండర్ఫుల్ డ్రీమ్. మరి సేమ్ మీకు కూడా కళ్ళకి వస్తున్నారా పిల్లలు? చక్కగా లియాన్కి కళ్ళకి వచ్చి మాట్లాడాడంట. వావ్, వాట్ అ బ్యూటిఫుల్ డ్రీమ్. మరి నౌ అవి విల్ టెల్ ద లార్డ్స్ ప్రేయర్. ఓకే? ప్రైజ్ ది లార్డ్. మై నేమ్ ఇస్ అభినయ్. నేను పరలోక ప్రార్థన చెప్తున్నా, వినండి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయు. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మమ్మును శోధనలోకి తేక కీడు నుంచి తప్పించుము. రాజ్యము, బలము, మహిమయు నీవై ఉన్నాయి. ఆమేన్. ఓకే, వండర్ఫుల్ కదా పిల్లలు. మరి చక్కగా మాతో కలిసి ఆరాధన చేశారు. మరి ఇప్పుడు ఎంజాయ్ ద రెస్ట్ ఆఫ్ ద సెషన్. యూ హ్యావ్ ద వీడియోస్ దట్ యూ హ్యావ్ సెంట్ అండ్ ఆల్సో వీ హ్యావ్ నిర్మలా ఆంటీ. మరి ప్రేమ్ నగర్లో సండే స్కూల్ తీసుకుంటూ ఉంటారు. నిర్మలా ఆంటీ ఈజ్ ఫ్రమ్ అవర్ వెరీ ఓన్ షాలెం సండే స్కూల్ టీచర్ from Prem Nagar. She will be sharing the word of God today with us. Okay? Enjoy the rest of the session. My name is Riyan Ishran. I am from Bangalore. Memory verse Psalms 91, 1 to 6. He that dwelleth in the secret place of the Most High shall abide under the shadow of the Almighty. I will say of the Lord, He is my refuge and my fortress, my God in whom I trust. Surely He will save you from the fowler's snare and from the deadly pestilence. He will cover you with His feathers, and under His wings you will find refuge. His faithfulness will be your shield and your rampart. You will never fear the terror of the night, nor the arrow that flies by day, nor the pestilence that stalks in darkness, nor the plague that destroys at midday. Praise the Lord. Thank you. To my teacher, my name is Tetes. For not happening.
నాకు నేను ఆయన రెండు చేస్తున్నాను పెన్నపతి నీటి నాయకలు ఆయన రెండు నొప్పి Sirisha, I am studying 7th standard. I am from Gachibowli branch. I am saying Psalm 75 1 to 10 verses. We give thanks to you, O God. We give thanks to you for your wonder works and declare that your name is near. When I choose the proper time, I will judge uprightly. The earth and all in inhabited and dissolve. I set up its pillar Philomene. I said to the boastful, do not do the boastfully, and to the wicked, do not lift up the horn. Do not lift up the horn on high. Do not speak with a stiff neck. For explanations comes neither from the east, nor from the west, nor from the south. But the God is the judge. He puts down once and exalts another. For in the hand of the Lord there is a cup, and wine is red, it fully mixed, and he poured it out. Surely its drug shall all of the wicked of the earth is dragon and bring down. But I will declare forever, I will sing praises to the God of Jericho. But all of the horns of the wicked I will also cut off, but the horns of the righteous shall be exalted. Psalm 75 1 to 10. Amen. ప్రైజ్ ది లార్డ్. నా పేరు నిర్మల. సాలెం ఫెలోషిప్లో ప్రేమ్నగర్ బ్రాంచ్లో నేను సీనియర్ క్లాస్ టీచర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మన దైవజనులు సంఘ కాపరియన్ పాల్ గారు, మరి మర్సమ్మ గారు సండే స్కూల్లో మీతో వాక్యం పంచుకోవటానికి వారి ద్వారా దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాను. పిల్లలు మీరందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? అందరూ క్షేమమే ఉన్నారని అనుకుంటున్నాను. మరి దేవునికి స్తోత్రం. ఈ దినము మరి మీతో వాక్యం పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. అందరూ బాగున్నారు. ప్రపంచం అంతా చాలా సమస్యలతో ఉంది ఈ దినాల్లో. మనము మరి మీరు రోజు వాక్యం చదువుకుంటున్నారా? మరి బైబిల్ చదువుకుంటున్నారా? చక్కగా ప్రార్థన చేసుకుంటున్నారా? ఎన్నో రోజులు అయిపోయింది మిమ్మల్ని చూసి. అసలు నిజంగా ఈ సంవత్సరం మనకి VBS జరగలేదు, చర్చెస్ మూసేశారు, స్కూల్స్ మూసేశారు, అన్నీ అందరూ ఉద్యోగాలు పోయినాయి. అసలు ఏం పరిస్థితిలో ఉన్నామంటే పెద్ద సమస్యలో చిక్కుపోయి ఉన్నాం కదా పిల్లలు మనందరము. మీకు బోర్ కొడుతుంది కదా స్కూల్లో అవి లేకపోతే కూడా. కానీ మరి మనందరినీ దేవుడు క్షేమంగా ఉంచారంటే అది దేవుని కృప. మీ అందరూ ఇంట్లో ఉండి చక్కగా ప్రార్థన చేసుకుంటున్నారని, బైబిల్ చదువుకుంటున్నారని నేను నమ్ముతున్నాను. మీరు ఎందుకంటే దేవుని బిడ్డలు కదా. కాబట్టి ఇప్పుడు బైబిల్స్ అన్నీ తెచ్చుకొని కూర్చున్నారా చక్కగా? మరి మీతోటి దేవుడు వాక్యం మనతో ఈరోజు ఏం మాట్లాడతారో మరి ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని మనం పాఠంలోకి వెళ్దాం. ప్రేమ స్వరూపమైన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకి వందనాలు అయ్యా. మీ మహాప్రేమను బట్టి మా జీవితంలో ఇదిగో నాయన ఈ సమయం ఇచ్చారు నాయన. మేమందరము మీ సన్నిధిలో కూడుకున్నాం ప్రభువా. నాయన నా తండ్రి, మీరైన మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. బిడ్డలతోనూ నాతోనూ కూడా అయోగ్యాలను నన్ను క్షమించి నాయన నా ద్వారా మీరే మాతో మాట్లాడమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పిల్లలు, మనం ఈరోజు ఒక గొప్ప దైవజన్ గురించి నేర్చుకుందాం. మనం ఒక స్లైడ్ మీకు చూపిస్తాను, చూడండి. అందులో మీరు ఏం చూస్తున్నారు? గుర్తుపట్టారా పిల్లలు? ఆయన ఎవరో గుర్తుపట్టారనుకుంటున్నాను నేను. ఎందుకంటే మీరు చాలా సండే స్కూల్లో మీరు చాలా విషయాలు నేర్చుకుని ఉంటారు. చాలామంది గురించి, ప్రవక్తల గురించి మీరు ఇన్ని సంవత్సరాల నుంచి నేర్చుకునే ఉంటారు కదా. అయితే చూడండి, ఇప్పుడు ఈ స్లైడ్లో ఏముందంటే దానియేలు గారు ఉన్నారు అక్కడ. ఏంటంటే ఒక రాజుగారు, నెబుకద్నెజర్ రాజు అని ఒక ఆయన ఉండేవారు. మనం ఇప్పుడు దానియేలు గారి గురించి నేర్చుకుంటున్నాం అన్నమాట. అయితే ఆయన చాలా దేవుడందు భయభక్తులు కలిగిన వ్యక్తి. చూడండి, కీర్తనల గ్రంథము, బైబిల్ తెరిచి కీర్తన గ్రంథము 37 అధ్యాయము 34 అధ్యాయము 7వ వచనము. ఒకసారి అందరూ బైబిల్ తెరిచి చూడండి.
తీసారా అందరూ పిల్లలు? ఏమ్మా తీసారా? ఓకే. ఏమనుంది అక్కడ? యెహోవా భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును కదా. మనం దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటే ప్రతిరోజు దేవుడు వాక్యం చదువుకుంటాము, ప్రార్థన చేసుకుంటాము. అలాంటప్పుడు దేవుడు మనకి దూతను కావలి ఉంచి మన ఏ సమయమైనా సరే మనకి తోడుగా ఉంటాడు కదా. అది మీరు చదువుకుంటున్నారు కదా. ఓకే. ఇది ఇక్కడ దానియేలు గారు ఏం చేస్తున్నారు? ఆయన వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు? ఆ దేశం యొక్క రాజు నెబుకద్నెజరు గారు ఒక కల కన్నారు. ఆ కళ ఆయనకి గుర్తులేదంట. గుర్తులేక ఆ దేశంలో ఆ యొక్క శకునగాండ్రను, మాంత్రికుల్ని, అధిపతుల్ని అందరినీ పిలిచి ఈ కళ నేను ఒక కళ కన్నాను, దాన్ని నాకు చెప్పండి అంటున్నాను. ఎవరైనా కళ కంటే చెప్పగలమా? చెప్పలేము. వాళ్ళు అంటారు, రాజా మీరు దీవింపబడుదురుగాక, చిరకాలం జీవించగలుగుగాక, మీరు కళ చెప్తే కనుక మేము దాని భావం చెప్తాం, దాని అర్థం చెప్తాం రాజా అని అంటారు. అంటే ఆయనకి కోపం వచ్చేస్తుంది అనమాట. ఏంటి, నేను కళ భావం చెప్పమంటే నన్ను కళ చెప్పమంటారా? అయితే మీరు కళ దాని భావం కూడా చెప్పాల్సిందే. ఇప్పుడు చెప్పకపోతే మిమ్మల్ని తుత్తునీలుగా చేసేస్తాను, మీ అందరి అందరినీ తుత్తునీలు చేసి మీ ఇల్లు అన్ని పెంట కుప్పలు చేసేస్తాను అని ఆయనకు చాలా కోపం వచ్చేసింది. ఎందుకంటే రాజుగారు మాట వినకపోతే ఆయన కోపం వస్తుంది కదా. ఆయన ఏమంటే అది చెయ్యాలి. కాబట్టి ఆయన ఏం చేశాడు, అలాగా అందరినీ అనేటప్పటికీ వాళ్ళందరికీ భయం వేసేసింది. వాళ్ళందరిలో ప్రధానంగా దానియేలు గారు ఉన్నారు. ఆయన చాలా బుద్ధి జ్ఞానం గల వ్యక్తి ఆ దినాల్లో అక్కడ ఆ రాజ్యంలో. అయితే ఆయన ఈ సంగతి విన్నాడు. విని ఇంటికి వెళ్ళి ఆయనకి దేవుడు ఎందుకు భయభక్తులు గలవాడు కాబట్టి ఆయన ఏం చేశాడంటే, మన దేవుడు జ్ఞాన వివేకములు దయచేసే దేవుడు కాబట్టి ఆయనకు తెలుసు కాబట్టి ఆయన వెళ్ళి ఆయన ఫ్రెండ్స్తో పాటు ప్రార్థన చేశాడు. అదే ఇప్పుడు ఆ స్లైడ్లో మనం చూసాం. ఆయన ప్రార్థన చేసేటప్పటికి ఏమైందంటే, అక్కడ దానియేలు గ్రంథం 2వ అధ్యాయము మీరు తీసి ఒకసారి చూడండి. మన దేవుడు జ్ఞాన బలములు కలవాడు అని ఉంది. 2వ అధ్యాయం 20వ వచనంలో జ్ఞానం వాళ్ళకి దేవుడు ఇచ్చాడనమాట. ఆ కళ తెలియజేశాడు, తన అర్థం కూడా తెలియజేశాడు. అప్పుడు ఆ రాజుకు చాలా సంతోషం అయిపోయి ఆయనని చాలా సన్మానిస్తాడు. కాబట్టి మనము దేవుడు యందు భయభక్తులు కలిగి ఉంటే మనకి జ్ఞానం వస్తుంది. ఎందుకంటే మన దేవుడు జ్ఞాన బలములు కలవాడు కదా. కాబట్టి ఆయన జ్ఞానం మనకి ఇస్తాడు. తర్వాత ఈ స్లైడ్ చూడండి. ఇక్కడ ఈ స్లైడ్, ఆ స్లైడ్లో ఏం చూసారు మీరు? దానియేలు గారు యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు. మరి ఇప్పుడెందుకు ప్రార్థన చేస్తున్నాడు ఆయన? ఇందాకేమో ఆయనకు సమస్య వచ్చింది, దేశంలో అందరినీ చనిపోతున్నారు, వాళ్ళందరినీ రక్షించాలని ఫ్రెండ్స్తో కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తే జ్ఞానబలములు గల దేవుడు ఆ కళభావం కూడా తెలియజేశాడు. మరి ఇప్పుడెందుకు ఆయన ప్రార్థన చేస్తున్నారు పిల్లలు? ఎందుకు చేస్తారంటే, ఈసారి కొత్త రాజు వచ్చాడు అక్కడ, దర్యావేషు రాజు ఆయన పేరు. ఆయన తన రాజ్యంలో ఏం చేస్తాడంటే 120 మంది అధిపతుల్ని నియమిస్తాడు. అందులో దానియేలు గారు ముఖ్యుడు అనమాట. అయితే ఈ విషయము మిగిలిన అధిపతులందరూ ఓర్చలేకపోయారు. ఎందుకు? దానియేలు గారు ఎప్పుడు దేవుడు అంటే భయభక్తులు గల వాడిగా ఉంటూ, ఆయన ఏ విషయంలో కూడా తప్పు లేకుండా ఉంటూ, ఆయన ఏం చేసేవాడంటే, ఆయన అసలు ఆయన మీద తప్పు మోపాల్చడానికి కారణమే ఇవ్వకోకుండా చక్కగా రాజుగారు చెప్పిన పనులు చేస్తుండేవారు.
అందుకనే రాజుగారికి కూడా ఆయన అంటే ఇష్టం. అది ఓర్చలేక ప్రధానులు, అధిపతులు ఆయన మీద ఏదో ఒక నింద మోపించి ఆయనని ఏదో రకంగా రాజుకి దూరం చేయాలని ప్లాన్ వేస్తారు. రాజుగారి దగ్గరికి వెళ్తారు. వీళ్ళందరూ వెళ్ళిపోయి, రాజా మీరు ఒక శాసనం చేయండి, నా దగ్గర తప్ప ఇంకెవ్వరి దగ్గర 1 నెల రోజులు ప్రార్థన చేయొద్దు, ఎవరిని అడగొద్దు అని ఒక శాసనం తీయండి అని చెప్తారు. ఎందుకంటే దానియేలు గారు రోజు అనుదినము ప్రార్థన చేసుకుంటారు జీవం గల దేవుని, కానీ వాళ్ళకి తెలుసు ఆ విషయంలో తప్ప ఆయన్ని ఎక్కడ పట్టుకోలేమని. అది రాజుగారు చెప్పి శాసనం తెప్పిస్తారనమాట. అందుకని ఆయన ఏం చేస్తాడంటే 30 రోజుల వరకు దేవుని యొద్ద దగ్గర కానీ మానవుల యొద్ద కానీ ఎవ్వరు ఏమి అడగొద్దు నన్ను తప్ప అని ఒక శాసనం తీసుకొస్తాడు రాజుగారు. ఆయనకు తెలియదు కదా పాపం వీళ్ళ కుట్ర అంతా, అసూయ అంతా. ఆయన శాసనం తీసుకొస్తాడు. ఆ ఫలంగా రాజుగారు ఈ దానియేలు గురించి ఇదంతా చేశారని ఆయనకు తెలియదు. దానియేలు గారు ప్రార్థన చేస్తుంటుంటే చూస్తారనమాట అధిపతులు వాళ్ళందరూ. చూసి రాజుగారు చెప్తారు. మరి రాజుగారే కదా శాసనం చేసినప్పుడు వినకపోతే ఆయన కోపం వస్తుంది. తప్పని పరిస్థితి. ఆయన ఏం చేస్తాడు, ఇలాగ ఎవరన్నా సరే 1 నెల రోజుల్లో మీరు ఎవరినైనా ప్రార్థన చేసినా ఎవరైనా అడిగినా సింహాల బోన్లు వేసేస్తానంటాడు అన్న. అది శిక్ష. ఇప్పుడు ఏం చేయాలి, దానియేలు గారిని సింహం బోన్లో వేయించాలి. ఆయనే శాసనం తీశాడు కాబట్టి ఆయన తప్పని పరిస్థితులు ఆయన్ని సింహాల బోన్లో వేయించేస్తాడు. చూడండి, ఇప్పుడు ప్రార్థన చేస్తాడు సింహాల బోన్లు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆ గుహలో మామూలుగా వెళ్ళి ఇంటికి వెళ్ళి శాసనం వచ్చినా కానీ భయపడకుండా, దేవునికే భయం భక్తులు కలవాడు కాబట్టి యథాప్రకారం వెళ్ళి కిటికీలు యెరూషలేం తట్టు తీసి ప్రార్థన చేస్తుంటాడు. అయితే యెరూషలేం తట్టు ఎందుకు తీసి ప్రార్థన చేస్తున్నాడు? యెరూషలేం పట్టణం అంటే దేవుడికి చాలా ఇష్టం. అది దేవుని పట్టణం అన్నమాట. ఆయన అనుదినం అలవాటు చేసుకున్నాడు వెళ్ళి ప్రార్థన చేయడం. రోజుకి ముమ్మారు యెరూషలేం తట్టు కిటికీలు తీసి మోకాళ్ళుని ప్రార్థన చేసే ఒక క్రమమైన జీవితం కలిగి ఉన్న వ్యక్తి అన్నమాట. ఆయన భక్తుడు, ఆయన చాలా ప్రార్థనాపరుడు. కాబట్టి ఆయన ఏమీ తెలియకుండా యథాప్రకారం వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు. వీళ్ళేంటి కుట్ర పని, రాజుగారికి దానియేలు మీద ఎలాగైనా సరే కోపం తెప్పించి ఆయన ఆ పదవి నుంచి తొలగించాలని అదనమాట వాళ్ళ కుట్ర. అందుకని వాళ్ళు ఏం చేశారు, పోయి రాజా ఇదిగో ఇలాగ దానియేలు ఇలా చేస్తున్నాడు అని చెప్పేటప్పటికి రాజుగారికి ఏం చేయాలో అర్థం కాలేదు. రాజుగారికి దానియేలు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన భక్తి అదంతా ఆయనకు తెలుసు. ఆయన జీవం గల దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడని కూడా తెలుసు ఆయనకి. ఆయన ఒక క్రమమైన వ్యక్తి, ఆయనలో ఏ లోపము లేదు. ఆయన ఎప్పుడు భయభక్తులు కలిగి పెద్దలకు లోబడ్డం, దేవునికి లోబడ్డం, ఏ తప్పు చేయకోకుండా అన్ని పనులు చక్కగా చేసే అలవాటున్న వ్యక్తి అని ఆయనకు తెలుసు. ఆయన ఎంతో బాధతోటి ఇంకా తప్పక సింహాల బోన్లో వేసేసేటప్పటికి ఏం చేస్తున్నాడు ఆయన, ఆ సింహాల బోన్లో ప్రార్థన చేస్తున్నాడు. ఆ బొమ్మలో ఏమని చూడండి, చక్కగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆ యొక్క సింహాలన్నీ గమ్ము కూర్చున్నాయి, వాళ్ళ నోళ్ళు మూసేసుకుని. దూత చక్కగా కాపాడుతూ ఉంది. చూసారా, మన వాక్యం చెప్పాను కదా నేను, కీర్తన 34:7 వచనంలో ఏముంది, యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలిన వారిని రక్షిస్తుంది. చూడండి, రక్షిస్తుంది దానియేలు గారిని. అదే మామూలుగా అయితే కాపాడుతుంది ఆయనని. ఆ సింహాలు నోర్లు కూడా మూసేసింది. అది నిజంగా ఎంత దేవుడు ఎంత భయభక్తులు కలిగి ఉంటే మనకి ఎంత కాపాడుతాడో చూసారా. ఆయన ఏ అపాయం లేకుండా కాపాడుతాడు. ఎటువంటి బాధ వచ్చినా ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఆయన దూతను మనకు తోడుగా ఉంటాడు కదా పిల్లలు. చూసారా ఎంత చక్కగా ఉందో చూడండి. అక్కడ ఆ యొక్క దూత ఎంత చక్కగా కాపాడుతుంది ఆయన్ని. ఆయనకి అసలు భయం ఉందా? సింహాలంటే భయం ఉందా? మనం కూడా దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటే అటువంటి ధైర్యం వస్తుందన్నమాట.
ధైర్యం వస్తుంది, భయపడం. ఎటువంటి సమస్య అయినా భయపడం. ఎందుకంటే నన్ను దూత కావాలని రక్షిస్తుంది అన్న నమ్మకం అనుకుంటుంది. మీకు ఉందా పిల్లలు? ఉందా? మీరు కూడా దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటే మీకు కూడా అలాగే దేవుడు దూత కావాలి ఉంటుంది. మనం ఏ తప్పులు చేయకూడదు, ఎవరి మీద అనవసరంగా నిందలు మోపకూడదు, ఎవరి మీద మనము ఎంత కష్టం వచ్చినా వాళ్ళ మీద కోపం తెచ్చుకోకూడదు. ఇప్పుడు చూడండి, రాజుగారికి ఎంత కోపమో, వచ్చి సింహాల బోన్లో వేసేసాడు నన్ను అని ఆయన కోపం వచ్చిందా? తర్వాత సింహాబోన్లోంచి రాజుగారు వచ్చి అడుగుతాడు, ఏమని? జీవము గల దేవుని అనుదినము సేవించుచున్న దానియేలు, నిన్ను రక్షింపగలిగాడా అని అడుగుతున్నాడు. చూడండి, ఈ దానియేలు గారు 6వ అధ్యాయము 16వ వచనంలో చూడండి ఏమంటున్నాడు ఆయన? నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును అని దానియేలుతో చెప్పి తప్పని పరిస్థితుల్లో బోన్లు వేసేసాడు కదా. కాబట్టి మరుసటి రోజు ఆయన రాత్రంతా అసలు నిద్రపోలేదు, ఆయన నిద్రపట్టలేదంట. ఎందుకంటే ఆయనకి ఇష్టమైన బిడ్డని అందులో వేసేసారు కదా. కాబట్టి ఆయన పొద్దున్నే గబగబా గోదావరికి వచ్చేసి చాలా బాధతోటి పిలుస్తాడు దానియేలు. చూడండి 19వ వచనంలో దగ్గరకు వచ్చి, దానియేలు, జీవము గల సేవకుడు అయిన దానియేలు, నిత్యము నేను సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలేనా అని అనేటప్పటికీ దానియేలు గారు కూడా ఎంత చక్కగా, రాజు చిరకాలం జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడని కాను కదా అని అంటాడు 21-22 వచనాల్లో. ఎంత చక్కగా రాజుగారిని కూడా గౌరవించాడు ఆయన. రాజుగారు బోన్లో పడేయించేసాడని కోపం వచ్చిందా? రాలేదు. అయితే అప్పుడు ఏమవుతుందంటే తర్వాత అయితే ఇప్పుడు ఏం చేయాలి? మనం కూడా ఏ సమస్య వచ్చినా ప్రార్థన చేయాలి, కష్టం వచ్చినా ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుని దూత మనల్ని కాపాడుతుంది, రక్షిస్తుంది. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాం? మనం ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాము? కరోనా వైరస్ మొత్తం అందరూ భయంతో, రకరకాలుగా బాధలతో, ఉద్యోగాలు పోయి అన్ని పోయి ఉంటున్నారు కదా. వాళ్ళ గురించి మనము ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేసే అనుభవం, దేవుడు భయం కలిగి ఉంటే దేవుడు మనల్ని కాపాడతాడు, రక్షిస్తాడు. ఈ కరోనా వైరస్ నుంచి కూడా రక్షిస్తాడు మనం. కాబట్టి మనము ప్రార్థన చేసే అలవాటు ఎప్పుడు కలిగి ఉండాలి. ఎందుకు చేయాలి ప్రార్థన? ఎందుకు చేయాలి? మనము క్షేమంగా ఉండాలి, ఇతరులు కూడా క్షేమంగా ఉండాలి కదా. మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా క్షేమంగా ఉండాలి. కాబట్టి ఏం చేయాలి? 1వ తిమోతి పత్రిక చూడండి ఒకసారి, 2వ అధ్యాయం 2వ వచనంలో మీ బైబిల్ తెరిచి చూడండి. అందులో ఏమనుంది? మీరు సంపూర్ణ భక్తి మాన్యత కలిగి సుఖముగా బ్రతుకు నిమిత్తము మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృంతాస్తుతులు చెల్లించాలి. ఇలాగ చేయటము మంచిది, మన దేవుని దృష్టికి అనుకూలమైనదని ఉంది. అందరూ, మనుషులందరూ రక్షింపబడాలని దేవుడికి కోరిక. అందుకే కదా మరి దానియేలు గారు కూడా నిజంగా ఎందుకు ప్రార్థన చేశాడు? ఆ మాంత్రికులు కానీ, ఆ యొక్క అధిపతులు కానీ, ఆ గారడి విజయాలు కానీ వాళ్ళందరూ కూడా రక్షింపబడాలి. ఆయన ఒక్కడే కాదు. అలాగా మనం కూడా అందరూ రక్షింపబడడానికి ప్రార్థన చేయాలి. దేవుని సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం అనుంది. సత్యం అంటే ఎవరు? దేవుడే. సత్యం అంటే దేవుడు. దేవుడు గురించి అందరూ తెలుసుకోవాలి, అందరూ మారు మనసు పొందాలి. అందరూ దానియేలు గారిలాగా దేవుడు భయం కలిగి, ప్రార్థన కలిగి ఉన్నప్పుడు మనం దేవుని యొక్క రక్షణలో ఉంటాం. దేవుడు మనకు తోడుగా కూడా ఉంటాడు. ఆయన మనల్ని అసలు విడిచిపెట్టరు. ఎక్కడికి వెళ్ళినా మనకు తోడుగా ఉంటారు. పిల్లలు, మరి మీరు స్కూల్కి వెళ్తుంటారు, కాలేజీలకు వెళ్తుంటారు, బయటికి వెళ్తుంటారు. మరి దేవుడు మరి మనకు తోడుగా ఉంటాడు కదా.
ఉంటాడు, తప్పకుండా ఉంటాడు. ఎప్పుడైతే మనం ఆయన భయం కలిగి ఉంటామో, ఆయన అంటే రోజు అనుదినము. ఇక్కడ ఏమన్నాడు దానియేలు గారిని ఆ రాజు ఏమన్నాడు? దానియేలు, అనుదినము నీవు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అడుగుతున్నాడు. అంటే ఆయన అనుదినము ఆ క్రమమైన జీవితంలో ఉన్నప్పుడు దేవుడు మనకి దూతను కావులుగా ఉంచి మనల్ని రక్షిస్తూ ఉంటాడు. అర్థమైందా పిల్లలు? మరి మీరు ఆ సింహాపురంలో వేసేయగానే దానియేలు భయపడ్డా? భయపడలే. మనకి ఏదైనా సమస్య వచ్చిన భయపడతామా? భయపడకూడదు. దేవునికి ప్రార్థన చేయాలి, అప్పుడు ఆయన తోడు ఉంటాడు. కీర్తనలు 118 అధ్యాయంలో కూడా మనము ఏమని ఉంటుందంటే, మనము రాజులను నమ్ముకోవద్దు, మనుషులను నమ్ముకోవద్దు, యెహోవానే ఆశ్రయించుట మేలు అని ఉంది. ఆయన ఎవరిని అలాంటి ప్రాబ్లం వచ్చిందని ఎక్కడెక్కడికో వెళ్ళలేదు, ఎవరు చెప్పలేదు, ఏమీ చేయలేదు. డైరెక్ట్గా వెళ్ళిపోయి ఆయన యెరూషలేము కిటికీ తెరిచి ప్రార్థన చేశాడు. అప్పుడు మన దేవుడు ఏంటి తెలుసా? మన దేవుడు విడిపించుటకు, రక్షించుటకు కూడా సమర్థుడు. ఎటువంటి ప్రాబ్లం అయినా విడిపిస్తాడు, ఎటువంటి ఆపదలో ఉన్నా రక్షిస్తాడు. అట్లాంటి దేవుణ్ణి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అనుదినము క్రమం తప్పకుండా. మీరు ప్రార్థన చేసుకుంటున్నారా? అన్నీ అయిపోయి ప్రార్థన చేస్తున్నారా? ఫస్ట్ ప్లేస్ దేవుడికి ఇవ్వాలి. ఫస్ట్ మనం దేవుణ్ణి ప్రార్థించాలి. ఆయన వాక్యం చదువుకోవాలి. అనుదినము ఆయన వాక్యం చదువుకోవాలి, క్రమం తప్పకుండా. ఈయన క్రమం తప్పకుండా అనుదినము వాక్యం చదివేవాడు, అనుదినము ప్రార్థన చేసేవాడు. కాబట్టి మనం కూడా అలాగే క్షేమంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి అంటే ప్రార్థన చేయాలని తిమోతి పత్రికలు కూడా చదువుకున్నాం కదా. కాబట్టి మనం ప్రార్థన చేసుకుని దేవుడు యందు భయభక్తులు కలిగి ఉండడానికి మనము నేర్చుకుందాం. అయితే మీ అందరూ ఉంటున్నారు ఆల్రెడీ దేవుడు అంటే భయభక్తులు కలిగి. అయితే ప్రార్థన చేసుకుందామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. కంటత వాక్యం కూడా తీసుకుందాం. ఏంటంటే కంటత వాక్యము కీర్తనలు 34 అధ్యాయము 7వ వచనం కదా. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఏమమ్మా చదవాలి? ఒకసారి చెప్పండి అందరు కలిసి. అందరు చదవండి. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. మన దేవుడు రక్షించటానికి, విడిపించటానికి సమర్థుడు. జ్ఞాన బలములు గల దేవుడు. నేర్చుకున్నాం కదా మనప్పుడు. కాబట్టి ఇది జ్ఞాపకం ఉంచుకోండి. చిన్న ప్రార్థన చేసి మీ అందరు దేవుడు భయం కలిగి జీవిస్తారని నమ్ముతున్నాను. ఈ వాక్యాన్ని మీరు మర్చిపోవద్దు. దేవుడు దానియేలు గారిలాగా మనందరం కూడా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి మనము ఆయన చేత రక్షణ పొందుకోవడానికి, రక్షించగా మనుషులందరి కొరకు ప్రార్థించడానికి, క్రమం తప్పకుండా మనము ప్రార్థించడానికి, వాక్యం ధ్యానించుకోవటానికి మనము దేవుడు సహాయం చేసేలాగా ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ప్రేమ గలన. అందరు మోకాళ్ళు ఊరారా? సారీ మర్చిపోయాను. అందరు మోకాళ్ళు ఉన్నారమ్మా. ఇక్కడ దానియేలు గారు మోకాళ్ళు ఉన్నారు. ఆయన ఎంత పెద్ద అయినా సరే మోకాళ్ళు ఉన్నారు. అందరూ మోకాళ్ళు ఉనండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, మరి ఈ దినము ఈ సమయంలో మీరు మాతో మాట్లాడారు నాయన. దానియేలు గారిని మా ముందు ఉంచారు. ఆయన ఎంతో దేవుడి అందు భయభక్తులు కలిగి నాయన, మరి నా ప్రభువా మీ యొక్క ప్రేమలో నాయన, మీ అందు నాయన వాక్యం చదువుటలో, ప్రార్థన చేయటంలో క్రమంగా ఉన్నందుకు ఆయన నాయన నా తండ్రి ఎంతగానో అనేక సమస్యల్లో ఉన్న వారి కొరకు ఫ్రెండ్స్తో కలిసి ప్రార్థించాడు నాయన. అలాగే నాయన మరి ఆ దేశపు రాజు నాయన ఆ యొక్క శాసనము తెచ్చినప్పుడు భయపడుకోకుండా సింహాల భూమిలో కూడా మిమ్మల్ని ప్రార్థించాడు. ఎప్పుడు మీకు భయం కలిగి జీవించినందుకు నాయన ఆయనను మీరు కాపాడారు. మేము కూడా అలాగే జీవించడానికి మీ కృప దయచేయండి తండ్రి. బిడ్డలందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు. బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. వారి తల్లిదండ్రులని, తోబుట్టులు కూడా దీవించండి ప్రభువా. త్వరలో మేమందరము ఆయన మేమందరిలో కలుసుకుని మిమ్మల్ని స్తుతించే వరకు మీ కృప మాకు తోడుగా ఉంచామని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
to all of you. My name is Sandra. I am from primary class. I praise you because I am fearfully and wonderfully made. Psalms 139:14. All things are possible with God. Mark 10:27. So do not worry, sing, what shall we eat, or what shall we drink, or what shall we wear. Matthew 6:31. Blessed is the man who trusts in the Lord, whose confidence is in him. Jeremiah 17:7. Thank you. Praise the Lord. My name is Keertana. I am studying in 5th class. I am from Shalem Fellowship Church, Vanasthalipuram. My hobbies are playing, writing, reading. I want to become a Group 1 officer by God's grace. Today I am going to tell you Psalms 91 in Telugu. మహోన్నతం చాటున నివసించువాడు, సర్వశక్తి నేను విశ్రమించువాడే. ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్తున్నాను. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేవలం దానినే ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగు బాణమునకైనను, చీకట్లో సంచరించే తెగుళ్ళకైనను, మధ్యాహ్నమందు పరిచే రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ పక్క 1000 మంది పడినను, నీ కుడి పక్క 10,000 మంది కూలినను అపాయము నీ వద్దకి రాదు. నీవు కళ్ళారా చూచుచుండగా భక్తిలకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థానంగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయము ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారంని సమీపించదు. నీ మార్గం అన్నిటిలోనూ నిన్ను కాపాడటకు ఆయన నిన్ను కూర్చి తమ దూతలకు ఆజ్ఞాపించును. నీవు సింహంలను, నాగపాములను త్రొక్కెదవు, కొదమ సింహంలను, భుజంగములను త్రొక్కెదవు. అతను నిన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతను నా నామంని ఎరిగినవాడు గనుక నేను అతన్ని గనపరచెదను. అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతని తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతను తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. ప్రైజ్ లార్డ్ పిల్లలు, మొట్టమొదటిగా దేవునికి స్తోత్రములు. అవకాశం ఇచ్చిన సంఘ కాపరికి నా వందనములు. నా పేరు మానిత ఎస్తేర్ మైకా. నేను పాఠశాలలో సాంఘిక శాస్త్రం, ఆంగ్లం బోధిస్తుంటాను. ఈరోజు సాంఘిక శాస్త్రంలో ఎకనామిక్స్ అనే విభాగాన్ని తీసుకొని బైబిల్లో ఒక వాక్యాన్ని తీసుకొని చెప్తాను మీకు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19 నుండి 20 వచనాలు. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనిడి, అచ్చట చిమ్మెట అయినను తుప్పైనను దాని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. భూమి మీద మీ ధనమును కూర్చుకోకూడదంట. ధనమును కూర్చుకోవడం అంటే ఇక్కడ చూడండి, నా చేతిలో ఏముంది? కాయిన్స్. ఇవి కాయిన్స్, ఇవి కూడా కాయిన్స్ కదా. వీటికి ఒకనాడు చిమ్మటైనను తుప్పైనను పట్టిపోతుంది. ఈ నోట్లైనా సరే పాతబడిపోయి మెత్తబడిపోతే పనికి రాకుండా పోతాయి. అంటే వీటికి విలువ లేకుండా పోతుందన్నమాట. మనకు విలువ లేనప్పుడు ఇంకా దేనికి అక్కర వస్తుంది, దేనికి అక్కర రాదు. కాబట్టి మరి భూమి మీద ఈ డబ్బులు కానీ ఇది కానీ కూర్చుకున్నామంటే మనకు విలువ లేకుండా పోతుంది ఒక నాటికి. దొంగలు కూడా కన్నం వేయొచ్చు. మీరు అంటారేమో, టీచర్ ఇప్పుడు కాయిన్స్ నోట్లు ఏం వాడట్లేము, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయిపోతున్నాయి, నెట్ బ్యాంకింగ్ అని. అందులో కూడా సైబర్ క్రైమ్ జరుగుతుందిగా. మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వకండి, మీ పాస్వర్డ్ ఎవరికి చెప్పకండి, మీ బ్యాంక్ డీటెయిల్స్ ఎవరికి ఇవ్వకండి, బ్యాంక్ ఎప్పుడు మిమ్మల్ని ఈ డీటెయిల్స్ అడగదు అన్నట్టు ఇవన్నీ మనకు వింటూ ఉన్నాం కదా, చూస్తున్నాం. కాబట్టి దొంగలు ఏ విధంగానైనా దొంగిలే ఛాన్స్ ఉంది. అయితే దీనికి ఒక మంచి నిదర్శనం ఏంటంటే విలువ లేకుండా పోతుంది అనే దానికి నవంబర్ 8వ తారీఖు 2016లో డిమానిటైజేషన్ అని జరిగింది. గుర్తుంది కదా పిల్లలు? డిమానిటైజేషన్ అంటే 500 రూపాయల నోట్లు,
రూపాయల నోట్లు విలువ లేకుండా పోయింది. ఒక్క రాత్రికి రాత్రే అనౌన్స్మెంట్ జరిగిపోయింది. అందరు ఎంతో గాబరా పడిపోయారు, కంగారు పడిపోయారు. తర్వాత ఆ నోట్లన్నీ మార్పిడి చేసి 2000 నోట్లు బ్యాంకుల్లో మరి క్యూలు కట్టి నిలిచి పంచిపెట్టారు. ఈ విధంగా జరిగింది. అంటే దానికి విలువ లేకుండా పోయింది. మనం వాట్సాప్లో ఏదేదో చూసాము, గోనె సంచి నిండా చుట్టేసి పడేశారు, కుప్పతొట్టిలో ఉన్నాయి, ఇలాంటివి ఎన్నో విన్నాం కదా. ఆ విధంగా విలువ లేకుండా పోయినప్పుడు మరి ఇక్కడంతా ధనం కూర్చుకోవడం ఎందుకు? ధనం అక్కర్లేదా అంటే అవసరము, కానీ మనకి ఎంత అవసరమో అంత ధనం మనం కూర్చుకుంటే చాలు. దానికంటే ఎక్కువగా మనకు అవసరం లేదు. మరి పరలోకంలో ధనం కూర్చుకోవాలంటే మరి ఏం చేయాలి? మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనంలో 41వ వచనంలో 2 విషయాలు ఉన్నాయి. ఏంటంటే, నా పేరిట ఒక చిన్న పిల్లను నా పేరిట మీరు తీసుకుంటే మీరు నన్ను చేర్చుకున్నట్టే అని. తర్వాత 41వ వచనంలో ఏముంటుంది? నా పేరిట మీకు ఎవరైనా ఒక గిన్నెడు నీళ్లు త్రాగనిస్తే వారికి ఫలం ఉంటుందని. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇంకా మత్తయి సువార్త 25వ అధ్యాయం 35 నుండి 40 వరకు గొర్రెలను మేకలను సపరేట్ చేయటము, నాకు ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకు ఆహారం పెట్టారు, దాహమైనప్పుడు మీరు నాకు నీళ్ళు ఇచ్చారు, చెరసాలలో ఉన్నప్పుడు మీరు నన్ను పరామర్శించారు, రోగిగా ఉన్నప్పుడు నన్ను సందర్శించారు అన్నప్పుడు, ప్రభువా మేము ఇవన్నీ ఎప్పుడు చేశాము అంటే, మీ మధ్యలో ఉన్న ఒకరికి మీరు ఇది చేసిన ఎడల మీరు నాకును చేసినట్టే. విధవరాలు 2 కాసులు వేస్తే ఈమెనే అందరికంటే ఎక్కువ వేసింది అంటాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకంటే తనకున్న దానంతటిలో ఆమె సమర్పించేసింది కాబట్టి అదే ఎక్కువ. ఈ విధంగా ఎన్నో సత్క్రియలు మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో పౌలు భక్తుడు కూడా ఒక చోట మీరు సత్క్రియలు చేయాలి, మీరు విశ్వాసంలో ఉన్నప్పుడు సత్క్రియలు చేస్తారు. ఇక్కడ ఈ భూలోకంలో మీ సత్క్రియలు యేసుక్రీస్తు నామంలో ఆయన చిత్త ప్రకారము, మన గొప్పలు చెప్పుకోవడానికి కాదు, ఆయన చిత్త ప్రకారం మీరు సత్క్రియలు చేస్తే మీ ఫలము అధికమవుతుంది పరలోకంలో. కాబట్టి ఈ వాక్యాన్ని మీరు గుర్తుపెట్టుకొని ధ్యానిస్తారు కదూ. మరి ఇంకొకసారి ఇంకొక టాపిక్ తోటి మీ ముందుకు వస్తాను. ఆమేన్. Praise Lord to everyone. My name is Teja. I am from Alvin Colony branch, intermediate class. Song Herowa Nu Zerowa. హీరోవా నువ్వు జీరోవా, యేసుని నీవు నమ్మావా, నమ్మితే నీవు హీరోవి, నమ్మకపోతే జీరోవి. హీరోవా నువ్వు జీరోవా, యేసుని నీవు నమ్మావా, నమ్మితే నీవు హీరోవి, నమ్మకపోతే జీరోవి. ఇంచికి మచ్చా ఇచ్చా పోచా ఈ అంకు మచ్చా చోలో, చిక్ చిక్ చోలో చియాంగు చోలో ఇయా ఇయా ఓ. ఇంచికి మచ్చా ఇచ్చా పోచా ఈ అంకు మచ్చా చోలో, చిక్ చిక్ చోలో చియాంగు చోలో ఇయా ఇయా ఓ. యోబు వలే యోసేపు వలే యోనా వలే మారు, దేవునికి లోబడి నీవు ఆశీర్వాదం పొందు. యోబు వలే యోసేపు వలే యోనా వలే మారు, దేవునికి లోబడి నీవు ఆశీర్వాదం పొందు. ఇంచికి మచ్చా ఇచ్చా పోచా మచ్చా చోలో, చిక్ చిక్ చోలో చియాంకు చోలో ఇయా ఇయా ఓం. హీరోవా నువ్వు జీరోవా, యేసుని నీవు నమ్మావా, నమ్మితే నీవు హీరోవి, నమ్మకపోతే జీరోవి. Thank you for this day. Thank you for family. Thank you for good health. And thank you for everything. I worship in Jesus' name. Amen. Praise the Lord. We are from Rajasthan. We came Jammu and Kashmir for my father's posting. Thank you, God, for giving this opportunity. They are non-Christians. They were coming from October 2019 in Sunday school. They remember all the stories and songs of Sunday schools they learned. Our teacher of the Sunday school is Seth Kumar uncle. Please pray for them for salvation and know more about our Lord. And her name is Tanisha. Her name is Manisha. His name is Lokesh.
we are going to dedicate a worship song for God. स्तुति आराधना ऊपर जाती है, आशीष लेकर नीचे आती है। स्तुति आराधना ऊपर जाती है, आशीष लेकर नीचे आती है। प्रभु हमारा कितना महान, देखो हमसे करता है प्यार। प्रभु हमारा कितना महान, देखो हमसे करता है प्यार। हालेलू हालेलूया, हालेलू हालेलूया। सियोन में स्तुति तेरी बात होती है, धन्यवाद करना उसकी महिमा होती है। सियोन में स्तुति तेरी बात होती है, धन्यवाद करना उसकी महिमा होती है। प्रभु हमारा कितना महान, देखो हमसे करता है प्यार। प्रभु हमारा कितना महान, देखो हमसे करता है प्यार। हालेलू हालेलूया, हालेलू हालेलूया। Thank you. Praise the Lord. My name is Prashanti, junior class, Salem Church, Kalyanagar branch. Now I am going to dance a song on Bless the Lord, O my soul. The sun comes up, it's a new day dawning. It's time to sing your song again. Whatever may pass and whatever lies before me, let me be singing when the evening comes. Bless the Lord, oh my soul, oh my soul. Worship His holy name. Sing like never before, oh my soul. I'll worship Your holy name. You're rich in love and you're slow to anger. Your name is great and your heart is kind. For all your goodness I will keep on singing. 10,000 reasons for my heart to find. Bless the Lord, oh my soul, oh my soul. Worship His holy name. Sing like never before, oh my soul. I'll worship Your holy name. Bless the Lord, oh my soul, oh my soul. Worship His holy name. Sing like never before, oh my soul. I'll worship Your holy name. Sing like never before, oh my soul. I'll worship Your holy name. I'll worship Your holy name. Praise the Lord. My name is Sharanya Alka. I am from Kalyanagar branch, beginner class. Praise the Lord. My name is George Kirtana. I am from Kalyan Nagar branch junior section. ఈ రోజు నేను మా చెల్లి యాక్షన్ సాంగ్ కలిసి వచ్చి నరుం కట్టిరి యాక్షన్ సాంగ్కి చేయబోతున్నాను. కలిసి వచ్చిరి నడుం కట్టిరి ఏహే
నెహెమ్య వెంట నడిచి వచ్చిరి కలిసి వచ్చిరి నడుం కట్టిరి నెహెమ్య వెంట నడిచి వచ్చిరి గోడ కట్టువాడు హోయ్ రబ్బ బండలెత్తువాడు హోయ్ రబ్బ గోడ కట్టువాడు హోయ్ బండలెత్తువాడు హోయ్ రబ్బ బల్ల 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 హోయ్ రబ్బ కత్తి పట్టి గోడ కట్టినారబ్బ బల్ల 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 హోయ్ రబ్బ కత్తి పట్టి గోడ కట్టినారబ్బ యెహోవ మన పక్షమున యుద్ధము చేయుననుచు యెహోవ మన పక్షమున యుద్ధము చేయుననుచు పాడైపోయిన యెరూషలేమును ప్రార్థించి కట్టెను నెహెమ్యా పాడైపోయిన యెరూషలేమును ప్రార్థించి కట్టెను నెహెమ్యా బల్ల 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 హోయ్ రబ్బ కత్తి పట్టి గోడ కట్టినారబ్బ బల్ల 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 హోయ్ రబ్బ కత్తి పట్టి గోడ కట్టినారబ్బ థ్యాంక్ యూ My name is Asya from Avikani Primary Class. నేను చిన్న పిల్లలం సిలువ ప్రేమ చాటడం యేసు పౌలం చిన్న పిల్లలం నేను చిన్న పిల్లలం సిలువ ప్రేమ చాటడం యేసు పౌలం అందరం పాపని ప్రేమించెదం శిక్షించెదం ఎదు పరువాని ప్రేమించెదం చేర్చిచెదం అందరం ఏకమై సిలువ ప్రేమ చాటగా యేసు పౌలం అందరం ఏకమై సిలువ ప్రేమ చాటగా యేసు పౌలం లలం మేము చిన్న పిల్లలం సిలువ ప్రేమ చాటగా యేసు పౌలం చిన్న పిల్లలం మేము చిన్న పిల్లలం సిలువ ప్రేమ చాటగా యేసు పౌలం. Praise the Lord. My name is Tanisha and my name is Evangeline Grace. Don't worry, 'cause that's
My name is Blessy Edwina. I am studying junior class from Salem Fellowship Church, Vanasthalipuram. I am doing choreo now. అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే అమ్మో అమ్మో అద్భుతకరుడే అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే అమ్మో అమ్మో అద్భుతకరుడే నోటి మాటతో చేసిస్తున్నాడే కనుసైగతో ఆపేస్తున్నాడే నోటి మాటతో చేసిస్తున్నాడే కనుసైగతో ఆపేస్తున్నాడే అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే అమ్మో అమ్మో అద్భుతకరుడే అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే అమ్మో అమ్మో అద్భుతకరుడే Welcome back, Pillalu. So, did you enjoy today? Thank you all so much for participating. And we are really missing you, okay? And in the name of Jesus, we are going to meet again very soon, kada? So, ఇవాళ అంతా మరి మీరు చూసిన వీడియోస్ యాక్టివిటీ వీడియోస్ మరి పిల్లలు పంపించిన వర్సెస్ ఎవరైతే పంపించారో ఐల్ జస్ట్ రీడ్ అవుట్ దర్ నేమ్స్. వీ హ్యావ్ శామ్యుల్ ఫ్రమ్ ఆల్విన్ కాలనీ, Kirtana from Vanasthalipuram, Sirisha from Gachibowli, and Ryan and Rohi from Bangalore. Thank you, Pillalu, for sending, learning the scripture and sending those videos. Nana Mari, Miru, continue to send, learn the scripture by heart and send those videos. Versus scripture video recordings, stop cheyadu. Don't wait for our instruction to send video recordings on the scriptures. Keep sending them, okay na? And so we thank Manita auntie for sharing us gospel, for presenting the gospel through the lens of a profession. తన టీచర్గా పనిచేశారు కాబట్టి తన ప్రొఫెషన్ ద్వారా మరి గాస్పెల్ని మరి ఎలా అందజేశారో దాన్ని బట్టి కూడా ఆ షార్ట్ వీడియోని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మరి నిర్మల ఆంటీ మరి మనకి చక్కని వాక్యము అందించినందుకు నిర్మల ఆంటీకి కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. Thank you, both of your teachers. Alage mari last week's activity was dance or choreo, right? We had so many videos come, so I'll just read out their names. We have Teja from Alvin Colony, Prashanti from Kalyanagar, Cherry and Joyce from Kalyanagar, and Asher and Lydia from Alvin Colony, Tanisha and Evangeline from Srinagar, and Blessy and Nehavati from Kalyanagar. Again, we have Blessy from Vanasthalipuram as well. Thank you so much, Pillalu. Mari, thank you for actively participating and sending us those beautiful moves and dances, right? Thank you. God bless you. Dance for the Lord. David danced, kada, before the Lord, before the tabernacle of God. So take some time out to dance in your home. Play some worship music and dance for the Lord. Amen. Even as you're dancing, we are worshiping God. Okay. And dancing is not wrong, Pillalu. It's biblical. Okay. Because David danced before the Lord. Hallelujah. Okay. But next week activity endo cheppeyala Leon Abhi cheppedama okay. So next week activity endante get excited, Pillalu. Mari, I want you to any of your favorite animal, or it can be a bird, it can be an insect, whatever you like.
మీకు బటర్ఫ్లై ఇష్టమైతే బటర్ఫ్లై, ఇట్ కెన్ బీ అన్ ant, whatever is like anything that you like. It could be your pet dog, right? మరి ఒక ఎనీ వీడియో రికార్డింగ్ అండర్ 1 minute లోపలే send videos of why you like it. If it's a butterfly, why do you like a butterfly? Just shoot a video, talk about it, talk about what interests you, what you like about that particular bird or butterfly, or if you have a dog or a pet animal, anything. It could be a duck. I raised ducks for like 3 years and I really enjoyed it. Then I had to leave them in the open. I pray they're well, but so whatever you have, right, in your home, it could be your fish, in your fish tank, whatever it is, okay na? So I just want you to participate actively in this, right? Whatever interests you, maroka 1 minute, or it can be shorter than that, under 1 minute undali. Kontamandi 2 5-minute వీడియోస్ పంపిస్తున్నారు. ప్లీజ్ పిల్లలు, వాట్ ఎవర్ వీఆర్ టెలింగ్ యూ ఆ టైం లిమిట్లోనే పంపించండి వీడియోస్, ఓకేనా? మరి వీ హ్యాడ్ అ వండర్ఫుల్ టైమ్ విత్ యూ. ఐఎమ్ జస్ట్ క్లోజింగ్ విత్ ప్రేయర్. ప్రార్థన చేసుకుందామా? లియాన్ ఇస్ స్లీపీ. ఓకే, విల్ ప్రే అండ్ విల్ క్లోజ్, ఓకేనా? కళ్ళు మూసుకోనా? Loving Heavenly Father, gracious Lord, we thank you for this time of worship, word, and such fun time with these beautiful children. And we love you, and thank you for yet another week of coming together as little children and worshiping you, and not stopping to the coming together. Like, we are not able to physically meet, but thank you for this technology. Thank you for the way you've provided us with new cameras. You've blessed us with new cameras, and you are just helping us on our way upward, and you are helping us with new things, and doing new things in our lives, and teaching a lot of things. We thank you, and thank you for these online classes that these little children are taking. I ask that you bless them with abundant strength as they continuously sit before their computers or phones, and Lord, help them in their studies. Lord, give them good health and strength of the mind, and even physically. Lord, let their bodies be strong. Give them wisdom, not just the earthly wisdom in their studies, but Lord, I pray for heavenly wisdom, that they can grow in your wisdom and in your favor, that they can flourish, and that they be established in you, that they will give the first priority to you, that they will learn to listen to your voice, just like Samuel did when he was so young. Samuel ఎట్లయితే నీ స్వరాన్ని అంత చిన్న వయసులోనే నీ స్వరం విన్నాడో, అటువంటి నీ మెల్లనైన స్వరాన్ని ఈ చిన్న బిడ్డలకి వినిపింపచేయమని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ఎవ్రీ టీచర్ దట్ హాస్ పార్టిసిపేటెడ్ ఇన్ ద షేరింగ్ ఆఫ్ ద వర్డ్, అండ్ ఐ థ్యాంక్ యూ ఫర్ both Nirmala and Manita auntie. Bless them, bless their families. We bless each and every Sunday school child. We bless the Sunday school ministry and even the Shalom ministry. Lord, let it grow, enlarge this place, and let many more be added for the extension of your kingdom, and let many more children know the truth, know the one true Savior God that we worship, and help these children to pass on the link to their friends so that they also can participate. Thank you, wonderful God, for this such a sweet time as this. Bless each and every home that's watching this. In Jesus' name I pray. Amen. Amen. Let's say bye. Bye. We'll see you again in Jesus' name. Amen. Bless you.